హాయ్ గాయ్స్, ఇప్పుడు కింద ఏం చేయబోతున్నానో మీకు చూపించబోతున్నాను, రండి. మా ఇంటి దారబంధం ముందు చిన్నదే ప్లేస్ ఉందన్నమాట. చిన్నదే ప్లేస్ ఉంటే అక్కడ ముగ్గు ఎలాంటిది వేయాలి, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మా ఇంటి ముందు చిన్నదే ప్లేస్ ఉంది, ఎలాంటి ముగ్గులు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందంగా ఉండేలా ఎలాంటి ముగ్గులు వేయాలో తెలియక చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. అలాగే నేను కూడా నా వంతు ప్రయత్నం చేసి నాకు నచ్చినట్టు నాకు వచ్చేలా ఏదో ముగ్గు వేద్దామనేసి అని ట్రైల్ వేస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఫైనల్కి అసలు మీరే నమ్మలేరు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ముగ్గు. ఇంతకీ నేను ముగ్గులు ఎక్కడి నుంచి నేర్చుకున్నానో అసలు నేర్చుకోలేదు, కానీ నాకు ఎలా అలవాటు అయ్యిందో ముగ్గులు మీకు చెప్పలేదు కదూ. మా అమ్మ ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా, మా అమ్మ ఎంత నీట్గా ముగ్గులు వేస్తుందో. అలాగే మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకోవడం వల్ల అలాగ నాకు ముగ్గులు వేయడం వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి నాకు కూడా ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అందువల్ల నేను కూడా ఒక్కొక్కటి ముగ్గులు వేస్తూ ఉండగా అందమైన ముగ్గులు వస్తాయనేసి అని నేను ఒక్కొక్కటి వేసి మీకు వీడియో పంపిస్తున్నాను, చూడండి. మామూలుగా అయితే చాలామంది అమ్మాయిలకి ముగ్గులు వేయడం రాదని విన్నాను, కానీ చాలామంది అమ్మాయిలు ముగ్గులు వేయడం రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ ముగ్గులు కూడా నేర్చుకుంటారనేసి అని నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నమాట. ఇలా దారబంధం ఎదురుగానే కాకుండా ఇంకా తులసి మొక్క దగ్గర కూడా వేసుకుంటే చాలా చిన్న ముగ్గులు వేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా వచ్చిందో ముగ్గు. దానికి రంగులు వేస్తే మరి ఇంకా ఎంత అందంగా ఉంటుందో. అమ్మవారి ముందు తులసమ్మ దగ్గర వేసుకునే ముగ్గులు ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలామంది పద్మ ముగ్గే వేసుకుంటారు. ఆ పద్మ ముగ్గే కాకుండా అందమైన కళగా ఉండే ముగ్గులు కూడా ఇలా వేసుకోవచ్చు. మీకు కూడా ఇలా నచ్చితే ఇలాంటి ముగ్గులు మరెన్నో వేసి చూపిస్తాను, మీరు కూడా నేర్చుకోండి చూసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ముగ్గులు మీకు కావాలంటే కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి ముగ్గులు ఈ చిన్న ప్లేస్లో ఎలా వేసుకోవాలో మీకు మరెన్నో వీడియోస్లో చూపించబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.